నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. మండల పట్టణ నూతన పార్టీ కమిటీ అధ్యక్షులు పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ లో పాల్గొన్న జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జీ. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం పరిధి గ్రామ శివారులో జరుగుతున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పనుల పురోగతిని పర్యవేక్షించారు. మంత్రి వెంట మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 560కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులను సన్మానిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు సాధ్యమని, పరిమిత వసతులతోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అభినందనీయులని తెలిపారు. సన్మానించుకొని వాళ్ళని ప్రోత్సహించాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఐ ఫౌండేషన్ రవీంద్ర గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ముఖ్య అతిథులు కోదండరాం సార్ చెప్పారు, సమాజంలో ఇలాంటి బాధ్యతలు తీసుకొని అట్టడుగు స్థాయిలో ఉండి ప్రతిభను సాధించే వారిని గుర్తించడాన్ని, అలాగే ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే వాళ్ళని చదివించినటువంటి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా మీరు ఈరోజు పిలిచి వాళ్ళని సన్మానించడం అనేది చాలా ప్రత్యేకత. ఎందుకంటే టీచర్ అనే వ్యవస్థ టీచింగ్ చేయాలి అనే ఒక పట్టుదలతో చేసినప్పుడే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మార్పులు వస్తాయి. ప్రతి టీచర్ ఇస్తుంది. ఎందుకంటే మేము కూడా దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. చదువు అనేది అంతిమంగా ఒక జ్ఞాననేత్రాన్ని తెరుస్తుంది. ఆ జ్ఞాననేత్రాన్ని తెరవటం వల్ల మనం ప్రొఫెసర్ ఉండి ఆ బాధ్యతను కూడా గుర్తెరగాలని మీ అందరినీ కోరుతూ, మీ అందరికీ కూడా నిజంగా అద్భుతం మీరు సాధించిన మార్కులు, మీ ప్రతిభ అద్భుతం. మీ అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అందరూ కూడా జీవితంలో మరింత ఎదిగి ఉన్నత స్థానాలకు చేరు. ఆలేరు నియోజకవర్గంలోని మండల పట్టణ నూతన పార్టీ కమిటీ అధ్యక్షులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు కొత్త అధ్యక్షులుగా నియమించగా ఆలేరు పట్టణానికి చెందిన సముద్రాల సత్యనారాయణను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతనంగా నియమితులైన మండల పట్టణ కమిటీల సమిష్టి భావంతో పనిచేయాలని సూచించారు. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులన్నీ కూడా నియమించి వారికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్న కార్యక్రమంలో మండల పార్టీలు, టౌన్ పార్టీలు ముఖ్య పాత్ర పోషించాలి. ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక సైనికు లెక్క పనిచేయాలనే లక్ష్యంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులకు బాధ్యత ఇవ్వడం జరిగింది. మాకు పత్రాలు అందజేస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలాల్లో వాళ్ళ టీం కూడా అంటే మండల కమిటీని కూడా వేసుకోవాల్సిందిగా, నూతన గ్రామాలు కూడా గ్రామ శాఖలు కూడా వేసుకోవాల్సిందిగా వాళ్ళకు ఆదేశించడం జరిగింది. అందరం కలిసి మళ్ళొకసారి రెండోసారి కూడా ప్రజాప్రభుత్వం రావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ 2034 వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎన్నో సంక్షేమాలు, ఇలా తెలంగాణ అంటే భారతదేశానికి రోడ్ మోడల్గా ఉంది కాబట్టి రేవంత్ అన్న నేతృత్వంలో ఇంకా సంక్షేమాలు పరాలు ఎక్కువ కూడా పేద ప్రజలకు అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మండల నాయకులుగా సమర్థంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం జీడికల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. గ్రామ చౌరస్తా నుంచి అతి పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు సాగిన ఈ వాక్లో పాల్గొన్న కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. नमस्कार शुभाप्रियां च शुभे शोभमंगलमुहूर्ते अत्र पृथिव्यां बहुद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे वेदोहरक्षणि బలపరాక్రమాలు చేయని వారి కాదు. నన్ను రావణాసుడు ఈ విధంగా చేయమన్నాడు, లేదా చంపేస్తానని హెచ్చరించాడు. అలాంటి రాక్షసుల చేతుల్లో హతున్నయ్యే కంటే ఇలాంటి ఉత్తమ చేతుల్లో హతున్నైతే నాకు మోక్షం కలుగుతుంది కదా స్వామి. అందుకే ఈ విధంగా నేను ఉద్యోగం చేయవలసి వచ్చింది. అయితే మీ యొక్క భానస్పర్శతో నాకు శాప విమోచనం, మళ్ళీ నా గంధర్వ రూపం నాకు వచ్చింది స్వామి. నేను పూర్వము గంధర్వుని. బక్రీద్ నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణతో పాటు పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. నరసాపూర్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి పత్రాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో దేశవ్యాప్త పిలుపు మేరకు ఒకరోజు మెడికల్ షాపులు బంద్ పాటించారు. ఫార్మసీ రక్షణతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మసీ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నియంత్రించాలని, అక్రమ ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దు చేయాలని మేము ఈ స్ట్రైక్ను 24 గంటలు కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఈరోజు మా ఆల్ ఇండియా అసోసియేషన్ ఏఐఓసిడి మరియు ద తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు వారి పిలుపు మేరకు మేము కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ద్వారా మేము బంద్ పాటించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు 817 GSR ఏదైతే ప్రభుత్వం ఆన్లైన్ మందులు అమ్మడానికి అవకాశం ఇచ్చిందో దాన్ని ఎత్తివేయమని 2018లో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్కి. దాన్ని ఎత్తివేయమని చాలాసార్లు ఉన్నతి కోసం మేము మా చిన్న చిన్న కుటుంబాలన్నీ రోడ్డు మీద పడకుండా ఈ బంద్ను పాటించడం జరుగుతుంది. మరియు ఈ ఆన్లైన్ ద్వారా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి యాంటీబయాటిక్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇస్తున్నాయి. మేము ఏవైతే జనరల్ కౌంటర్స్ ఉన్న వాళ్ళందరం మేము బంద్ చేసాము. హోల్సేలర్స్ జనంగా పనిచేసాము. ఎక్కడైతే ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా మా డిపార్ట్మెంట్ వారికి మా ఎమర్జెన్సీ నెంబర్స్ ఇచ్చాము. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు గత వారం రోజులుగా మీడియా ద్వారా మరియు పత్రికా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరికి దేశం అంతటా మేము తెలియపరచడం జరిగింది. ఐఎంఏ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెయిన్ రోడ్డుపై సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో భారీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండుతున్న ఎండలో ఆసుపత్రికి వచ్చిన ప్రజలు, రోగుల బంధువులు, ఆటో డ్రైవర్లు, కార్మికులకు చల్లని మజ్జిగ అందించి ఉపశమనం కలిగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాపకులు జిల్లా అధ్యక్షులు కొంగు సందీప్ రాజు మాట్లాడుతూ సామాజిక సేవలో జర్నలిస్టులు ఎప్పుడు ముందుంటారని తెలిపారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు కొంగు సందీప్ రాజ్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షురాలు కొంగు జాక్వెలిన్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు బుంగా సత్యనారాయణ, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 18వ తారీఖు నాడు సోమవారం ఈ యొక్క జీజీహెచ్ పక్కన ఈ యొక్క మజ్జిగ పంపకం కార్యక్రమం చేయడం జరిగినది.
మరి యొక్క సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి గత వారం మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. మరి ఈ వారం కూడా మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క మంచి కార్యక్రమం నా ఒక సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కుటుంబ సభ్యులతో ఇలా చేయడం మాకు చాలా గర్వకారణం. రానున్న రోజుల్లో ఇలాంటి సోషల్ వెల్ఫేర్ సంబంధించిన మరెన్నో కార్యక్రమాలు ముందుగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కొంగు సందీప్ రాజ్ సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫౌండర్ చైర్మన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ అశోక్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విఘ్నేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి గ్రామ సర్పంచ్ జాఫర్ తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హామీ అమలుకు ఏర్పాటు చేసిన కమిటీకి కె కేశవరావును చైర్మన్ గా నియమించడాన్ని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర డీజీఏ అధ్యక్షులు మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. వరంగల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న అర్హులైన నాయకుల్లో ఎవరికైనా చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుమల్ల రవి కోరారు. నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలి, వారికి దక్కే గౌరవం దక్కాలనేటువంటి ఒక మంచి నినాదంతో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని మరిపల్లి రవి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మా డిమాండ్, మా కోరిక ఏంటంటే ఎన్నికల ముందు 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ, అందులో ఇది ఒక హామీ. ఏమని? ఉద్యమకారులందరూ కూడా అధికారం చేపట్టిన వెంటనే మరుక్షణమే 250 గజాలు, నెల గౌరవ వేతనం, ఇంకా రకరకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. కొందరు పాపం ఆశపడ్డారు ఉద్యమకారులు, ఆ భ్రమలో పడ్డారు. రేవంత్ రెడ్డి దొంగ మాటలకు ఆ భ్రమలో పడి పాపం కొంతమంది ఇంకొక ఉద్యోగము, ఇంటికొక ఇల్లు అనేటువంటి వారికి ఇవ్వడం జరిగింది. కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట, ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇది ఒక మళ్ళీ మోసం చేయడానికి, ఉద్యమకారులు మోసం చేయడానికి ఇది ఒక కుట్రగా మరొక కమిటీ వేయడం జరిగింది. కేవలం ఇది కాలయాపన చేయడానికి. ఇంకోటి విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వరంగల్లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, హన్మకొండలో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, వీళ్ళిద్దరూ మానుకోటలో రైల్వే స్టేషన్లో ఉద్యమకారుల మీద తూటాలు. బైండవర్లు ఎంఆర్ ఆఫీసులో, ఆర్టీఓ ఆఫీసులో బైండవర్ అయిన కూడా సర్టిఫికెట్లు ఉంటాయి. కానీ కొత్తగా సృష్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం. పేపర్ కటింగ్ అయినా పర్లేదంటే, పేపర్ కటింగ్ అంటే ఇప్పుడు కూడా ప్రింటింగ్ కొట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా ఫోటోలు తీసుకోవచ్చు, ఆధునికమైన సాంకేతికతోటి ఇలా ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. మరి అటువంటి విషయాలలో ఇలా అసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా ఉద్యమకారులు అందరం కలిసి ఈరోజు జూన్ 2వ తారీఖు నాడు జరిగే ఉద్యమకారుల రాష్ట్ర అవతరణ రోజు మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి, ఇలా ప్రశంసా పత్రం ఇచ్చి గౌరవించాలి. లేదంటే ఆనాడు జరిగే కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా అసలైన ఉద్యమకారులను గుర్తించి కమిటీ చేస్తే మేము స్వాగతిస్తాం, లేకుంటే ఈ కమిటీని మేము ఇలా బాయ్కాట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. హైదరాబాద్ కోటిలోని ఓ భవన సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేసిన గోదాంను హైడ్రా సిబ్బంది తొలగించారు. సెల్లార్కు వెళ్లే మార్గాన్ని మూసివేసి ప్రమాదకరంగా వినియోగించుకారని భవన యజమాని ఫిర్యాదు చేయడంతో అధికారులు 3 నెలల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఖాళీ చేయకపోవడంతో హైడ్రా చర్యలు చేపట్టగా అడ్డుకున్న బాబురావు అతని కుమారుని పోలీసులు అదుపులోకి తీసుకుని షట్టర్లను తొలగించారు. ఈ ఎంకట్ బిల్డింగ్ ఉన్నది 4-5-485. నేను కొనేసిన తర్వాత వీళ్ళు నాకు డిమాండ్ చేస్తున్నారు 1.5 crore. లేదంటే ఈ దీనికి అన్ని లోపల చెత్త పెట్టినారు, విచ్ ఈస్ ప్రోన్ టు ఫైర్ ట్రాజెడీ. అండ్ ఐ హావ్ రేజ్డ్ కంప్లైంట్ బిఫోర్ హైడ్రా. సో హైడ్రా వాళ్ళకి 15 days టైం ఇచ్చినారు. 15 days టైంలో ఏం చేయలేదు, చెత్త తీయలేదు, ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వాళ్ళు టు బ్రేక్ ఓపెన్ ద ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి హైడ్రా వాళ్ళు చేస్తున్నారు.
నాకు 9 months అయింది. 9 months నుంచి కూడా ఒక చుక్క పైసా కూడా ఇవ్వలేదు. Place is prone for fire tragedy because lockout, public will come, customers will come, and any time mishap can happen here. అందుకోసం నేను వానికి రిక్వెస్ట్ చేసి తర్వాత హైడ్రాకి అప్రోచ్ చేశాను. హైడ్రా కూడా 15 days టైం ఇచ్చింది. తర్వాత కూడా కేంద్ర ఇప్పుడు 3 months తర్వాత హైడ్రా వచ్చి చేస్తున్నది. ఆపరేట్ చేసి మళ్ళా ఎందుకంటే మళ్ళీ ఏమైనా అయితే రోజు ప్రాబ్లం ఉంది. హైడ్రా వాళ్ళు సేఫ్టీ కోసం చేస్తున్నారు. సేఫ్టీ కోసం చెప్పినారు చేయాలి, ఓపెన్ ఉండాలి, షట్టర్ ఏం పెట్టొద్దు, లాక్ పెట్టొద్దు అని హైడ్రా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినారు. ఉప్పలగుప్తం మండలం కోపవరం గ్రామంలో రావులమ్మపేట మహిళలు ఉపాధి హామీ పనులు కల్పించాలని సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో 2 నెలలుగా పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 మంది కూలీలు ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నామని, తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్ నియమించి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంబటి ఏడుకొండలు, పాలమూరి అచ్చమ్మ, ఐటి సత్యవతి, కాకర్ల గంగారత్నం, ఉటాల బేబీ, శైలజ ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మాకు అప్పుడే 7 వారాల మధ్య నుంచి పనులు కల్పించలేదు. అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పని చేసుకుంటున్నారు. అదే గ్రామంగా మా గోపవరం రావులంపేటకి పని లేదు. అప్పుడే ఇక్కడ పని చేసుకునే వాళ్ళు 250 మంది ఉన్నారు మా పేటకి. మా పేటలో ఎవరో పని చేసుకోవటం లేదు. అందరం మిషన్లు ఊహించేసుకున్నారు. మాకు పని లేదు. మాకు ఫీల్డ్ అటెండ్ లేకపోవడం వల్ల మాకు ఎవరో పని చెప్పుకోళ్ళు లేరు. ఆ ఫీల్డ్కి వెళ్ళి ప్రతి బోధి రాసుకుని మాకు ఎప్పుడు ఆదివారం రోజుని పలానా సోమవారం పొద్దున పలానా బోధికి వెళ్ళండి అని చెప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేని వల్ల మాకు పనులు లేవు. మాకు వేరే ఫీల్డ్ అసిస్టెంట్ని సరిపిల్ల గ్రామస్తులు ఇంజేటి సురేష్ బాబు అన్న కుర్రోడిని వేశారు. వాళ్ళని అడుగుతుంటే వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ నాకు ఏం తెలుసు, నేను ఆ ఫీల్డ్కి వెళ్తులేదు, మీరు అవన్నీ రాసుకొచ్చిస్తే నేను వెళ్ళి చెప్తున్నాను, నేను మళ్ళీ వారం పెడతాను అంటున్నాడు. మొన్న 4 రోజులు చెప్పారు. చెప్తే మళ్ళీ నేను వెళ్ళి అడిగితే ఒక ఉపాధి హామీ ఒక 8 వారాలు అలా చేసుకునేవాళ్ళమండి. మేము పని అసలు కనిపించట్లేదండి. ఫీల్డ్ అసిస్టెంట్ గారి ఇబ్బందుల వల్ల మేము చాలా పనులు లేవండి. ఒక అలాగని చూడు పైకి అప్పుడే పనులు కూడా లేవండి మా ఊర్లో. అసలు మిషన్లు కోసేసినాయండి. ఊరి చుట్ల చెరువులు అయిపోయినాయండి. అసలు ఒక మనిషి కూడా పని లేదండి. ఇంటికి వచ్చి 5 6 అలా ఖాళీగా ఉంటారు. మాకు పనులు లేవండి. మేము ఇంటికాడ ఉంటున్నామండి. కాబట్టి అధికారులు అందరూ మమ్మల్ని సహకరించి మాకు మంచిగా పనులు చెప్పి మా అమ్మని అడుగుతున్నామండి. మాకు అందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నామండి. మాకు పనులు ఏమి లేవని ఇంటికాడ ఉంటున్నామండి. ఆ పనుల వల్ల మేము చాలా మంది ఆధారపడి ఉంటున్నామండి. కాబట్టి మాకు పనులు పురమాయించాలండి. కావున ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేడని ఫీల్డ్ అసిస్టెంట్ ని తీసుకొచ్చి మాకు మంచిగా పనులు చెప్పి చెయ్యండి. మరి మాకు అంతకు పనికి అంతకన్నా మాకు పనులు ఏమి లేవని ఇంటికాడ ఉండలేకపోతున్నామని మాకు తిన్నా కూడా ఉండలేదండి. మరి దాన్ని బట్టి మాకు పెద్దలందరూ కలిపి మాకు ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొచ్చి మాకు పనులు అప్పచెప్పాలండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీప ప్రధాన రహదారిపై అక్కన్నపేట మండల రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల్లో తూకం వేసిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో దిగుమతి చేయనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మండల రైతుల ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పి తమను వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. పోలీసులు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈరోజు బుధవారం హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మేము అక్కన్నపేట మండలం నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకుంటలేరు. ఓన్లీ హుస్నాబాద్ మండలం వాళ్ళే తీసుకుంటాం, అక్కన్నపేట మండలం వాళ్ళే తీసుకోము. మీరు వేరే ఊరి నుంచి ఐకేపీ వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పేసి అమాలీని మా హుస్నాబాద్ ప్రాంతం మీద తీసుకోవాలి తప్ప అక్కన్నపేట తీసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతారు. మరి ఇది ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు మేము తీసుకోమని చెప్పినాం, వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు దాటేస్తారు మాటను. దయచేసి అక్కన్నపేట మండలం ఇప్పుడు 4 రోజులు అవుతుంది మేము వచ్చి ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నాం. తిండి లేదు, టికాణం లేదు, మంచిలు గతి లేవు. అధికారులను అడుగుదామంటే అధికారులు లేరు ఆఫీస్లో. ఎవరిని పట్టించుకోలేరు మమ్మల్ని రైతుల్ని. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది గవర్నమెంట్లో చేస్తే మా రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా అక్కన్నపేట మండల రైతుల వడ్లు కొనుగోలు చేయాలని అందరికీ ధన్యవాదాలు. రామచంద్రాపురం అమీన్పూర్లో ఆన్లైన్ మందుల విక్రయాలపై నియంత్రణ కోరుతూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఆన్లైన్ అమ్మకాలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజేశ్వర్, తిరుమలరావు, అనిల్ రెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరికి ఆర్డర్ పెట్టుకోవడం, తీసుకోవడం, అది ఒరిజినల్ వస్తుందో లేదో తెలియదు. సో అవి తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆన్లైన్లో అందరూ ఏమంటున్నారంటే కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు మీకేంది కుళ్ళు, మీకేంది నష్టం, మేము తెప్పించుకుంటాం అంటున్నారు. అది మెడిసిన్స్ కదండి.
మెడిసిన్స్ కాబట్టి మనం చిన్న బండి రిపేర్ వస్తేనే ఏ మెకానిక్ మంచిగా ఉన్నాడు అని ఎంక్వైరీ చేసి మరి ఒక మంచి మెకానిక్గా తీసుకెళ్తాం. అలాంటి మీరు ఆన్లైన్లో వెతికించేసుకొని వేస్ట్ తోటి వాడుకోవడం అనేది ఫ్యూచర్ జనరేషన్కి ఒక తరం నష్టపోతుంది. ఇప్పటికే చాలా మట్టుకు ఫార్మసీలలో యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ కూడా అమ్ముతున్నారు. దానికి తోడు ఆన్లైన్లో తెప్పించుకోవడం అంటే మేమన్నా కొద్దిగా కంట్రోల్లో ఉంటాం. వద్దు బాబాని ఫస్ట్ మామూలుగా ఇస్తాం, తర్వాత అదకుండా పక్కన ఉన్న డాక్టర్కు ఇక్కడ డాక్టర్కి మేము అడ్వైజ్ చేస్తాం. కానీ ఆన్లైన్ వాడు ఎంత అడ్వైజ్ చేయలేదు. జస్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం. సో ఇప్పుడు ఎక్కువ సెడేటివ్స్ అంటే నిద్ర సంబంధించిన చాలామంది స్వచ్ఛంగా వచ్చి నోట్ చేయడం జరిగింది. ఈరోజు ఇది సంపూర్ణ మద్దతుగా ప్రకటిస్తున్నాం. మా అసోసియేషన్ రామచంద్రపురం మెయిన్ కోర్ట్ అసోసియేషన్ నేను అందరికీ తెలుసుకోవడానికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ముందు ఎలాంటి ఉన్నా మనం పోరాడదాం సంఘటితంగా. యూనిటీగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నేను ఒక విధంగా అపీల్ చేస్తున్నాను. అందరూ కూడా దీనికి ముందుకు రావాలి, ఫైట్ చేద్దాము. మనంతలో మనం కూడా పోటీ పడకుండా హెల్తీ కాంపిటీషన్ పెట్టుకొని మనం పోరాడాలి. ఈ ఆన్లైన్ విధానానికి వ్యతిరేకంగా కంప్లీట్గా నారాయణపేట జిల్లాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 2026-28 కాలనీకి మంజూరైన తొలి విడత అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ సిహెచ్ ప్రియాంక బుధవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎంఏ రషీద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. తొట్టంపేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని గిరిజన కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మొత్తంతో కూడా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఫలితాలు వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనేది ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు మాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మాకు ఇక్కడ మొత్తం కూడా సరే 30 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ 30 కుటుంబాల్లో 15 కుటుంబాలకి పట్టాలు ఇచ్చినారు, 15 కుటుంబాలకి పట్టాలు లేవనే ఒక విషయం అనేది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి 15 పట్టాల్లో కూడా కొంతమందికి కాలనీలు మీకు ఈ ఇంటి నిర్మాణం ఎందుకు జరగలేదు, పట్టాలు ఇచ్చిన తర్వాత మీకు రావాల్సినటువంటి పథకం ఎందుకు రాలేదనే విషయం మీద ఖచ్చితంగా అధికారుల దృష్టి తీసుకుని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాగలేకుండా నీరున్నాయో ఆ నీటి కూడా సరే ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే దానికి బాగుంటుంది, అందరూ కూడా సరే ఆ నీటిని తాగేదానికి ఉపయోగించుకుంటారు. ఆ ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైట్లు వారం రోజుల లోపల ఈ గిరిజన కాలనీలో ఏవైతే లైట్లు లేకుండా చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే వెలుగులు నింపుతామని ఈరోజు వాళ్ళందరూ కూడా సరే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి సమస్య. నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతో 9 నెలల బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జకపల్లి గ్రామానికి చెందిన మణివర్ధన్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించాలని వైద్యులు సూచించారు. అనంతరం బాలుడు మృతి చెందడంతో బంధువులు ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. గ్లూకోజ్ పెట్టి గ్లూకోజ్ తీసేసినాక చల్లగా చెమటలు పోసినాయి. పోయాక పోర సపోర్ట్ పడాలి. ఆంబులెన్స్ పిలిపించాడు. పోయి సంగతి కానీ ప్రైవేట్ పోతామంటే ప్రైవేట్ కాదు, సంగతి తెలిసినప్పుడు పోనమాట. ఆంబులెన్స్ కిరాయి వద్దు అంటాడు. సగం ఆంబులెన్స్ సంగతి పంపించాడు. ఇంకా 2 రిపోర్ట్ ఇచ్చాడు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలుపై జిల్లా అధికారులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చిన వెంటనే పీజీఆర్ఎస్ పోర్టల్ను పరిశీలించి గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చూపే చొరవనే వారు పనితీరుకు ప్రమాణంగా పరిగణిస్తామని తెలిపారు. ఎండార్స్మెంట్ మాత్రం ఖచ్చితంగా పిటిషనర్ చేరాలి. ఆ ప్రశ్న ఏ విధంగా అడిగినా వాడు నెగిటివ్ చెప్తారు. అండ్ జిఆర్ఎస్ అండ్ దేర్ సపోర్టర్స్, ఎందుకంటే సపోర్టర్స్ మిస్టేక్స్ కూడా ఆఫీసర్స్కి అవి చుట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఈ యొక్క ఉపయోగించుకోవాలని ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి.
అది మేము సో ఆ విధంగా చేయడం వల్ల చాలా రీఓపెన్లు అవుతున్నాయి. అది కూడా కరెక్ట్గా చూసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ ఎక్కడ అప్లోడ్ చేయాలో అక్కడే అప్లోడ్ చేస్తే అది రీఓపెన్. సో we feel is that all officers are not at all concerned. బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకం పుష్పాల అలంకరణ జరిగింది. భక్తులు భారీగా క్యూలైన్లో నిలబడి కుంకుమార్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. మండల పట్టణ నూతన పార్టీ కమిటీ అధ్యక్షులు పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ లో పాల్గొన్న జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జీ. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. బీసీఎన్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.